మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు గులాబీ దళం బయలుదేరింది. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు దాదాపు 200 మందితో కూడిన బృందం బయలుదేరింది. ఈ బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను సందర్శించింది. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను ఎత్తి తేల్చేందుకు ఈ 2 బ్యారేజీలను సందర్శించనున్నారు. కాళేశ్వరం విషయంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని మొత్తం ప్రాజెక్టునే ఫెయిల్యూర్గా చిత్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. ప్రపంచంలోనే కాళేశ్వరం ఓ గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ గొప్పతనాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సాంకేతిక లోపాలను సరిచేయటం ప్రభుత్వ బాధ్యత అని, ఈ ప్రాజెక్టుతో ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తి చేయకుండా రేవంత్ సర్కార్ కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోలేదని, 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని, దీనిపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. చెప్పిన మాట చెప్పినట్టుగా మన పార్టీ అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి గారు లక్షలాది ఎకరాలకు, లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించి కరువును పారదోలటానికి నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అతి గొప్ప ప్రాజెక్టు అన్న సంగతి అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దాని సంబంధించినటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి. బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 1530 కిలోమీటర్ల కాలువ తవ్వుకున్నాము. 200 కాళేశ్వరం గొప్పతనాన్ని తెలియజేసేందుకే తమ టీం మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులకు వెళ్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం బాధ్యత మరిచిందని, మేడిగడ్డపై ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లు పరిశీలిస్తామని కేటీఆర్ చెప్పారు. బాధ్యత మరిచిన ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి, బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది ఇప్పుడే పోచారం గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారు డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటి, మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి, కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి. మా మీద ఉండే ద్వేషం, మా పార్టీ మీద ఉండే కోపం రైతుల మీద, రాష్ట్ర ప్రజల మీద తీర్చవద్దు అనే మాట ఒకటి. రెండవది, ఎండిపోతున్న పంటలు ఇప్పటికే స్టార్ట్ అయింది, ఆ ఇబ్బంది ఇప్పటికే స్టార్ట్ అయింది. వాటిని కూడా సందర్శిస్తుంది మా పార్టీ నాయకత్వం. అన్ని బరాజులు పోతాం, అన్ని రిజర్వాయర్లు పోతాం, అన్ని పంప్ హౌస్లకు కూడా తీసుకొని పోతాం. అవసరమైతే రాష్ట్రంలోని రైతాంగాన్ని కూడా జాగరూకులను చేసి అన్ని ప్రాంతాలకు మీడియాతో సహా అందరినీ తీసుకొని పోతాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఈరోజు బీఆర్ఎస్ బృందం ఏ సమయానికి మేడిగడ్డ వద్దకు చేరుకుంటుంది? అక్కడ వాళ్ళు చేరుకున్న తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండనుంది? ప్రస్తుతం అయితే తెలంగాణలో ప్రాజెక్టుల చుట్టూ రాజకీయం తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అదేవిధంగా అన్నారం ప్రాజెక్టు 2 ప్రాజెక్టులను సందర్శించబోతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలంతా కూడా వారంతా దాదాపు 200 మంది ఇప్పటికే వారంతా కూడా కాళేశ్వరం సందర్శన కోసం బయలుదేరడం జరిగింది. దాదాపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆ బృందం సభ్యులంతా కూడా ముందుగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలోని బ్లాక్ 7లో
ఏదైతే పియర్స్ కుంగుబాటు జరిగో ఆ పియర్స్ కుంగుబాటు జరిగినటువంటి ప్రదేశాన్ని, పగుళ్ళు ఏర్పడినటువంటి ప్రదేశాన్ని పరిశీలన చేస్తారు. దాదాపు గంట పాటు ఆ బృందం అంతా కూడా అక్కడే ఉంటుంది. ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలే విధంగా ఆ బృందం అంతా కూడా అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ పరిశీలన ముగిసిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అన్నారం బ్యారేజ్ ఏదైతుందో అన్నారం బ్యారేజ్ వద్దకు ఆ బృందం అంతా వస్తుంది. బీఆర్ఎస్ బృందం దాదాపు అన్నారం బ్యారేజ్ వద్దనే ఇక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు వారంతా కూడా ఇక్కడనే మీడియాతో ప్రాజెక్టులకు సంబంధించిన అంశం పైన మాట్లాడబోతున్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి అన్నారం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే పియర్స్ ఉన్నాయో వాటి కింద కొంత సీపేజీలు ఏర్పడ్డాయి. ఆ సీపేజీలను ఇప్పటికే గ్రౌండింగ్ చేశారు. అయినా కూడా వీటిపైన ఒక నివేదిక కూడా ప్రభుత్వం తెప్పించుకుంది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు 2 పర్యాయాలు ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఇప్పటికీ వచ్చినటువంటి నివేదికల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక లోపాల పుట్టగానే ఇటు కాంగ్రెస్ అభివర్ణిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, డిజైన్లో లోపాలు ఉన్నాయి, మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా లోపాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కూడా సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలో వాస్తవం కాదని చెప్పే విధంగా బీఆర్ఎస్ బృందం అంతా కూడా ఇక్కడికి రాబోతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. తెలంగాణలో సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు డిజైన్ చేసినట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ దాదాపు ఈ ప్రాజెక్టు అంతా కూడా 3 గోదావరి నది పైన ఈ ప్రాజెక్టు నిర్మించి ఎత్తిపోతలు చేయడం జరిగింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను కూడా పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రస్తుతం అయితే ఈ ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయి, ఎత్తిపోతలకు సాధ్యపడదనే అంశాన్ని ప్రస్తావిస్తుంది. అయితే ఇందుకు కేవలం మరమ్మతులు చేస్తే సరిపోతుంది, కానీ ప్రాజెక్టు పనికిరాదని చెప్పడం సరికాదని చెప్పి బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశాలపైన మాట్లాడడం జరిగింది. ఇటు రాజకీయంగా మాత్రం ఈ ప్రాజెక్టులను చూడవద్దు, ప్రజల దృష్ట్యా ఈ ప్రాజెక్టులను చూడాలని చెప్పి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ కూడా తమ నివేదికల ఆధారంగానే చెప్తుంది ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు పనికిరావు, డిజైన్లో లోపాలు ఉన్నాయని చెప్తుంది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఇటీవలే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈఆర్టీ టెస్టులు కూడా జరుగుతున్నాయి. మరొక వైపు సీపేజీలు ఏర్పడిన చోట గౌటింగ్ కూడా జరుగుతున్నాయి. అయినప్పుడు కూడా మరమ్మతులకు పూర్తి స్థాయిలో సాధ్యపడుతుందా లేదా అనేది చెప్పి మరొకసారి ఎన్డీఎస్ఏ బృందం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కూడా ఈ మొదటి వారంలో రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాజకీయంగా కూడా ప్రాజెక్టులు కొంత పొలిటికల్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు 2 పార్టీలు కూడా ఈ ప్రాజెక్టు కేర్ ఆఫ్ గానే విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా లక్షల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఇదంతా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుగానే కాంగ్రెస్ చెప్పుకుంటూ వస్తుంది. ప్రజల్లో కూడా ఇదే అంశాన్ని తీసుకువస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టే విధంగా పూర్తి స్థాయిలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి సంకల్పంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది, ప్రాధాన్యత ఏంటి అనే అంశాలను కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించబోతున్నారు. దాదాపు 3 గంటల పాటు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి టీం అంతా కూడా ఈ ప్రాజెక్టులను సందర్శించబోతుంది. ఈ ప్రాజెక్టుల సందర్శన అనంతరం మీడియాకు తమ అభిప్రాయాలను వెల్లడించబోతుంది. తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మించారు కాబట్టి ఈ ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని చెప్పి ఇప్పటికీ బీఆర్ఎస్ కోరుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కూడా ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరొకసారి రాబోతున్న నేపథ్యంలో బృందం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ప్రాజెక్టుల విషయంలో మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సతీష్.